కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసన దీక్ష రోజు రోజుకు ఉధృతమవుతోంది. హుజురాబాద్లోని ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవ హారం చేపట్టారు. అనంతరం దీక్ష శిబిరంలో హుజురాబాద్ మున్సిపాలిటీ కార్యవర్గం కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సుహాసిని మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టవద్దంటూ మున్సిపల్లో తీర్మానం చేశామన్నారు. యార్డ్ నిర్మాణం రద్దు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలిపారు. అలాగే రైతు సంఘం జాతీయ నాయకులు పొలాడి రామారావు మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డ్ నిర్మించవద్దన్నారు. జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా, మనసే తడిసేలా కురిసే నవ్వుల చెంచల్లా, సమయం విడిసేలా విరిసే ఆశల హరివిల్లా. ఈ 10వ రోజు డంపింగ్ యార్డ్ వ్యతిరేక నిరసన దీక్షకు అధ్యక్షత వహించిన పెద్దలందరికీ మరియు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరికీ, ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరియు పర్యావరణ భద్రతలో ఎలాంటి రాజీ ఉండకూడదనేది నా స్పష్టమైన అభిప్రాయము. డంపింగ్ యార్డ్ అంశంలో ప్రజలకు ఏదైతే ఆందోళన ఉందో అది నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద మరి ప్రభుత్వం మీద ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అఖిలపక్ష కమిటీ సమావేశానికి నేను హాజరు కావడం జరిగింది. ఆ రోజు వారికి నేను ఒక మాట ఇచ్చాను, ఏంటంటే మా ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్తానని, అదే విధంగా సంబంధిత మంత్రివర్గాల దృష్టికి నేను ఈ అంశం గురించి మాట్లాడతానని వారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా కౌన్సిల్లో కూడా ఒక తీర్మానం చేయడం జరుగుతుందని కూడా నేను వారికి సభాపక్షంగా మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము ఎజెండాగా మొదటి అంశంగా తీర్మానించడం జరిగింది. కౌన్సిల్లో మా ఇన్ఛార్జి గారి దృష్టికి, ప్రణవన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సంబంధిత మంత్రివర్గం దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. నిన్న కూడా ఇదే అంశం గురించి నేను డంపింగ్ యార్డ్ సందర్శించాను. సమస్యను దగ్గరుండి చూసినప్పుడే దాని తీవ్రత అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. నిన్న కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే దీని సంబంధిత మంత్రివర్గంను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం, పర్యావరణ భద్రత మా మొదటి ప్రాధాన్యత అని నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు హాని కలిగించే ఏ ఒక్క పనిని కూడా నేను సమర్థించను. ఈ అంశాన్ని సంబంధిత మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లడంలో నా అడుగు ముందుంటదని మరి ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మన ఒక్కరి బాధ్యత కాదు, ప్రజలందరూ సహకరిస్తేనే ఈ అంశాన్ని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మన పోరాటం అనేది బాధ్యతాయుతంగా చట్టబద్ధంగా ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం నాకు ఉన్నది. ఇందుకు మీడియా మిత్రుల సహకారం అవసరం, ప్రజలందరి సహకారం అవసరం, అధికారుల సహకారం అవసరం, మంత్రుల సహకారం అవసరం అని నేను మరి ఒకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. గత 10 రోజులుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతమైనటువంటి సిరిసపల్లి గ్రామం లోపల ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య తలపెట్టినటువంటి ఒక డంపింగ్ యార్డ్ను విరమించుకోవాలని చెప్పి కోరుతూ అఖిల పక్షాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున నిరసన ఉద్యమం జరుగుతుంది. ఈ రోజు కూడా వేలాది మంది ప్రభుత్వ పాఠశాలల తర్వాత ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా మానవహారంగా వేలాది మందితోని
ఇక్కడ మానవరం నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారితో పాటు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, తర్వాత పట్టణ పుర ప్రముఖులు, వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు, వివిధ కుల సంఘాలు, అన్ని వర్గాల స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ జరిగి ప్రభుత్వానికి తక్షణమే ఈ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే మేము కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఈ డంపింగ్ యార్డ్ ను ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే విరమించుకొని ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది జనావాసాల మధ్య నిర్మిస్తే చుట్టుపక్కల ఒక 40 కిలోమీటర్ల రేడియస్ తోని ఉమ్మడి జిల్లా ప్రాంతానికి కూడా నష్టం జరుగుతుంది. మేము డంపింగ్ యార్డ్ వ్యతిరేకం కాదు, కానీ జనావాసాలకు దూరంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్ ను ఇక్కడికి వెళ్ళి జనావాసాల మధ్య నిర్మించగలిగినటువంటి డంపింగ్ యార్డ్ ను తరలించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రజల యొక్క ఈ యొక్క ఆందోళనను మన్నించాలని చెప్పి పాలకులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇది ఎవరికొరకు అందరికీ సమిష్టి బాధ్యతగా అందరూ మేము ఈ యొక్క ఉద్యమాన్ని చేపడుతున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలం ఏంటంటే ప్రజల అభిష్టం మేరకు జనావాసాల మధ్య నుంచి ఈ యొక్క డంపింగ్ యార్డ్ ను విరమించుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.